సంఘములో ఆడంబరాలతో కలిగిన మనసుతో రాకండి. మిమ్మల్ని చూసి దుష్ట ప్రేరేపణ ఇంకొకరు కలుగుతుంది. ఆడంబరాలతో కూడిన పట్టీలు గల్లు 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 గల్లు, ఒక్కొక్క కోరిక ఒక్కొక్క పెయింట్. ఈ జిట్టు ఒకరి జిట్టు చాలట్లేదని దీనికి తడికల జిట్లేసి. దైవికంగా రండి. ఆడంబరాల జీవితాన్ని చేర్చకండి మీ జీవితంలో. తల్లి గర్భమందు మిమ్మల్ని ఎలా నియమించాడో, దేవుడు మిమ్మల్ని ఎలా డిజైన్ చేశాడో అలాగే ఉండండి. సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి. అది దైవ నియమం, అది దైవ నియమం. ఆ నియమంతో దేవుని గణపరిచిన వారి ప్రాణాత్మ దేహములను రెప్పపాటులో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మహిమ కలిగిన శరీరాలు దాల్చి ప్రభుతో ఎగిలిపోతారు. అలా కాకుండా లేనిపోయిన సోకులను వేసుకుని శరీరంలో అన్ని లేనిపోయిన వాటిని చేర్చారా, రాకల్లో ఎడవబడతాయి. ఎడవబడే ప్రమాదం ఉంది. ఎస్తేరు అమాయకురాలు, అనామకురాలు, ఒక పేదింటి పిల్ల. రాజుకి రాణి ఎలా అయింది? హేగే నియమించిన పద్ధతి తప్ప మరొక నియమము, మరొక పద్ధతిని, మరొక కోరిక, మరొకటి తన దేహమునికి రానివ్వలేదు. సుసోను కోటలో చాలా మంది కన్యకలు ఉన్నారు. మరి అందరూ సెలెక్ట్ చేయబడలేదే. గొబ్బెమ్మ కోరికలు కోరుకున్నారు వాళ్ళు. మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు అన్ని కావాలి కోరుకుంటే ఎస్తేరు దగ్గరికి వంతు వచ్చింది. అమ్మ నీ సంగతి ఏందమ్మా? అయ్యా హేగెళ్ళారా, రాజు మనసు మీరు ఎరిగిదురు. ఏదైతే నియమించాడో, ఏదైతే నిర్ణయించాడో అదే పద్ధతిలో నన్ను సిద్ధపరచాలి. వేరొక కోరికలు అంటూ నాకేమీ లేవు. ఆమేన్. సజీవ చేర్చల, మళ్ళీ కొత్త కోరుకోలే ఆమె. హేగేకి అప్పచెప్పుకుంది. ఆ హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, సంఘ సేవకునికి సాదృశ్యం, దైవ నడిపింపుకి సాదృశ్యం. ఆదిమ సంఘము దేవునికి, ఆ తర్వాత దైవ చిత్తానుసమైన సేవకులకి తమను తాము అప్పగించుకున్నారు. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? అయ్యగారు అట్టే చెప్తుంటాడులే అని నువ్వు వేసే సింధులు నువ్వు ఎత్తండు. దైవ నియమంలో ఉన్న సంఘమేనా? దైవ నియమంలో ఉన్న కుటుంబాలేనా? వస్త్రధారణ విషయంలో ఒక ప్రకటన చేయబడింది. అలంకరణ విషయంలో ఒక వాక్యం తెలియపరచబడింది. దాని విషయంలో నీ స్పందన ఏమిటి? లేనిపోయిన అన్ని చేర్చుకొని 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 ఆ కొండ మీద కోతుముచ్చులాగా తయారవుతున్నారు. అది మనందరికి దూరం అవును గాక. ఎస్తేరు లాంటి మనసు మనలో ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగాను. ఈ విషయంలో ఇంకా గట్టిగా అనుకున్నా కానీ దేవుడు నన్ను అడగిస్తున్నాడు. ఇంతటితో ఆపేస్తున్నా. అది తర్వాయి భాగం మీ మనసుల్లో మీరు నమస్కరించి ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు చెప్పింది నిజమేనా ప్రభా? మరి మేము జట భక్తి చేయాలి, నలుగురిలో పోయినప్పుడు మనం కొంచెం సొగసుగా కనపడాలి, సుందరములైన అవయములకు ఎక్కువ మీరే సూపర్, ఇంకా మీకెందుకు మేకప్లో అలేలు చెప్పరండి. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ దగ్గర లేకపోయినా పక్కింటి వాళ్ళకి వెళ్ళి అడక్కొచ్చుకొని వేసుకొని పోతున్నా. ఇదేందనేది అర్థం కాదు. దేవుడు ఎన్ని ఇచ్చినా నాకు చాలట్లా. ఆడబిడ్డ దగ్గరకో ఇంటి పక్క వాళ్ళ దగ్గరకో పోయి వదినమ్మ ఇస్తావా, అక్క ఇస్తావా, వదిన ఇస్తావా అని. సంఘంలో అలాంటి దరిద్ర తొడకూడదు. చేర్చమాకండి. ఉన్నవి తీసేసే ప్రయత్నాలు చేయండి. ఆ సమర్పణకు రండి. హేగేకి అప్పగించుకున్నట్లుగా ఎస్తేరు అప్పగించుకో. ఒక సమర్పణ జీవితంలోకి రండి. బలిపీఠం చెక్కిన రాళ్ళతో కట్టబడకూడదు, ఉన్న పాటున బలిపీఠం కట్టబడాలి. ఆ బలిపీఠాలే దేవుడు అంగీకరించే బలిపీఠాలు. ఆ బలిపీఠాల మీదకి దేవుని అగ్ని దిగి వస్తుంది. నీ పరిస్థితి ఏంటి? చెక్కబడి చెక్కముద్ది రాకులుగా చెక్కబడి 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 అందరిలో వావ్ అనిపించుకోవాలనే ప్రయత్నాలా? అది దైవ నియమమా? శరీరం మందు బాగుగా కనపడేవాడు ఎవడు క్రీస్తు సెలవును సహించడానికి ఇష్టపడను వాడట. అనేకులకు ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టున్నవుతాను, నన్ను నేను నలగొట్టుకున్నాను పౌలు గారు. మీ శరీరాలు నలగొట్టుకొని జాగారాలతోటి, ఉపవాస ప్రార్థనతోటి దేవుని సన్నిధిలో సజీవ యాగముగా వేరొకటి చేర్చకండి. ఉన్నవి తీసే మాకు, లేనిపోయి కలుపుకోమాకు. అటువంటి సమర్పణలోకి, అటువంటి నియమంలోనికి దేవుడు మనందరిని నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. రండి, మోకరించండి ప్రభు సన్నిధిలో. మోకరించగలిగిన వారందరూ మోకల మీదకి రండి. ప్రభువా, అబ్రహాం గురించి ఇస్సాకుతో చెప్పినట్లుగా నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా నియమములను గైకొనునని